లాస్ట్ స్టూడెంట్స్ వింటున్నామా? ఎలా ఉన్నారు? మీ చంద్రబాబు సార్ ఇంత కష్టపడి తెలుగు నవల సామాజిక చైతన్యం అనే ఈ ప్రోగ్రాము మా కోసం కాదు, మీ అందరి కోసం. ఈ సదస్సు పెట్టిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే లాస్ట్ మంత్లో వినపడుతుందమ్మా, ఈ సదస్సు ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఫస్ట్ సొసైటీని ఎలా అవగాహన చేసుకోవాలి, ఒక ఏదైనా తెలుగు సాహిత్యంలో ఏదైనా ఒక ప్రక్రియని మీకు పరిచయం చేయాలన్నట్టు ఫస్ట్గా ఈ నవలను తీసుకొచ్చారు. ఈ నవలలో ఉన్న గొప్పతనం ఏంటంటే కథానికని అన్ని ప్రక్రియలని ఈ నవలలో ఇమిడిపు చేసుకుంటుంది. తర్వాత మన చుట్టూ ఉన్న జీవితాలే ఈ నవలలో ఉంటాయి. అర్థమైందా? ఈ సదస్సు పత్రాలు మొత్తం కలిసి బుక్ రూపంలో తీసుకొచ్చిన ఆ బుక్ని ప్రతి ఒక్క విద్యార్థి చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ సదస్సుని మెయిన్ మిమ్మల్ని ఉద్దేశించి ఈ సదస్సు నిర్వహించింది. ఇంకొకటి ఆ స్టేజ్ పై మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ ఇయర్ భవానీ బిఎస్సి స్టూడెంట్, మీతో పాటు చదువుకునే స్టూడెంటే ఒక పత్ర సమర్పకురాలుగా ఈ వేదిక మీద ఉన్నది. నెక్స్ట్ టైం మీరు కూడా పత్ర సమర్పణ చేయడానికి ఏ అంశమైనా తెచ్చుకొని మీరు ముందుకు రావడానికి ట్రై చేయాలి. మీ చుట్టూ ఉన్న జీవితాలే, అది స్త్రీల జీవితం కావచ్చు, పురుషుల జీవితం కావచ్చు, పేదరికం కావచ్చు, అణచివేత కావచ్చు, నిరక్షరాస్యత కావచ్చు, ఏదైనా కానీ అక్కడ టైటిల్ ఉన్నటువంటి సామాజిక చైతన్యం. విద్యార్థులైన మనమే సమాజాన్ని చైతన్యపరచాలి, మన రచన ద్వారా కానీ మన చదువుకున్న పుస్తకాల ద్వారా కానీ. ఇది ఈ సదస్సు యొక్క ఉద్దేశం. నవల అనేది మనిషి జీవితానికి దగ్గరగా ఉండే మిగతా అన్ని ప్రక్రియలు తనలో ఇమ్మడింపు చేసుకునే ప్రక్రియ కాబట్టి ఇది జాగ్రత్తగా వినాలి. ఆ పత్రాలు కూడా మీరు చదవడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఇప్పుడు నా గురించి, నా పేరు పల్లె సతీష్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్. నేను పత్ర సమర్పణ చేయబోయే అంశం ఏంటంటే పరవస్తు లోకేశ్వర్ అనే ఒక రచయిత ఉన్నాడు, మా తెలంగాణలో ఫేమస్ రచయిత. అతను హైదరాబాద్ గురించి ఒక 3 రచనలు సీక్వెల్ నవలలు రాసింది. సలాం హైదరాబాద్, కల్లుగా కలవకాలం, కిరణ్ చంద్ర నావా. అతను మనలాంటి ఒక మధ్యతరగతి పేదరికం నుంచి వచ్చిన ఒక రచయిత. హైదరాబాద్ ఓల్డ్ సిటీ. హైదరాబాద్ ఓల్డ్ సిటీ. మీ విద్యార్థులు ఎంతమంది హైదరాబాద్ చూసినంత వరకు క్యాన్సిల్ చేయగలుగుతారా? హైదరాబాద్ ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని. హార్ట్ లాంటిది హైదరాబాద్. ఎక్కడ మనకి మంచి జీవితానికి కష్టం వచ్చినా భారతదేశంలో నలుమూలల నుంచి వచ్చి హైదరాబాద్ లో ఏదో ఒక పని చేసుకొని ఉద్యోగాలను సాధించి ఇక్కడ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటారు. హైదరాబాద్ అంటే మనకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి ఒక అన్నపూర్ణ లాంటిది. ఈ హైదరాబాద్ జీవితాన్ని గతంలో ఉన్న నవలాకారులు ఎవరు కూడా పట్టణాల పల్లెల నుంచి సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిటీలో ఉండి కూడా వాళ్ళ గ్రామాల గురించి రాశారు, కానీ హైదరాబాద్ గురించి ఎవరు సరిగా రాయలేదు. అయితే అదే ఓల్డ్ సిటీలో ఒక విద్యార్థి దశలో ఒక పెద్ద కుటుంబంలో పుట్టిన పరవస్తు లోకేశ్వర్ అనే రచయిత ఆ పాత హైదరాబాద్ నగరాన్ని గురించి 3 భాగాలుగా రాసింది. దీంట్లో అంతర్లీనంగా స్వామి అనే ఒక విద్యార్థి పాత్ర. అతను డిగ్రీ స్టూడెంట్ అయితే ఈ హైదరాబాద్ పుట్టుపూర్వోత్తరాల నుంచి 1970 వరకు జరిగిన మొత్తం పూర్వ చరిత్రను మొత్తం సలాం హైదరాబాద్ ఫస్ట్ పార్ట్ లో పరిచయం చేసి విద్యార్థి జీవితాలను తెలుపుతున్నాయి. దీంట్లో తొలి దశ తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమం కూడా ఏంటంటే వలసదారుల గురించి. ఇప్పుడు హైదరాబాద్ వివిధ దేశాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన తర్వాత నాన్ ముల్కీ గో బ్యాక్ అనే ఉద్యమం అనేది ఏర్పడింది. దాంట్లో అది రాజకీయ పరిణామం కావచ్చు, ఇంకేదైనా విషయం కావచ్చు, ప్రధానంగా తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కలిగింది విద్యార్థులే. 369 మంది విద్యార్థులు బలిదానాలయ్యాయి. వాటిని ఇందుకంగా ఈ సలాం హైదరాబాద్ రాసింది. దీని తర్వాత కలవకాలం ఒక నిరుద్యోగిగా జీవితాన్ని నెట్టకు రావడం ఎంత కష్టంగా ఉంటుందో ఆ నిరుద్యోగి జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ కలవకాలంలో విద్యార్థి రాజకీయాలని
ఎలా ప్రభావితం చేయొచ్చు, ఒక విద్యార్థి దశలో నిరుద్యోగం అనే దాన్ని మనం ఏ విధంగా ఫేస్ చేయొచ్చు అనే దాని గురించి దీంట్లో ఈ స్వామి అనే పాత్ర చుట్టూ ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసి విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న తర్వాత అతను ఆ తర్వాత మళ్ళీ కష్టపడి గ్రూప్ 2లో ACTO జాబ్ని సాధిస్తాడు స్వామి అనే పాత్ర. తర్వాత తీరా చేరిన నావాలే దాంట్లో ఆ ఉద్యోగ జీవితం ఏర్పడిన తర్వాత ఒక రచయిత తన ఆత్మకథను రాసుకునేటప్పుడు కొన్ని విషయాలను విస్మరిస్తాడు. కానీ ఈ రచయిత దీంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా మనం జాయిన్ అయిన తర్వాత ఆ ప్రభుత్వ ఆఫీసులు అంటే లంచాలకి పెద్దపీట వేస్తాయి. ఈ రచయిత ఆ విషయాలను పరామర్శిస్తూనే ప్రభుత్వంలో జరిగే లోటుపాట్లు, లొసుగులు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఉంచాడు ఈ నెలలో. ఈ అన్ని అంశాలను మనం బేస్ చేసుకొని ఫైనల్ గా చెప్పుకునేది ఏంటంటే, ఒక స్థానిక చరిత్రను కానీ ఒక వ్యక్తి చరిత్రను కానీ మనం అద్భుతంగా తీర్చిదిద్ది మనం రాయగలగాలంటే ఆ ప్రాంతాలని, ఆ అంశాలని, ఆ సమస్యలని మనం ఓన్ చేసుకున్నప్పుడే మనము ఆ రచనను ప్రభావితంగా చేయవచ్చు. మీరు కూడా మీ చుట్టూ ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో అవి నిరక్షరాస్యత కావచ్చు, పేదరికం కావచ్చు, నిరుద్యోగిత కావచ్చు, సామాజిక సమస్యలు ఏవైనా కానీ ఒకటి గుర్తించి మాక్సిమం మీరు కూడా రాయడానికి ట్రై చేయండి. గొప్ప నవలలు రాసిన వాళ్ళంతా కూడా విద్యార్థి దశ నుంచే సమాజాన్ని అధ్యయనం చేసి ఆ సమాజంలో ఉన్న కోణాలని వివిధ కోణాల్లో వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ రచనల్లో పొందుపరిచారు. ఈ సదస్సు ద్వారా మీ నుంచి కూడా కొంతమంది కథా రచయితలు కావచ్చు, నవల రచయితలు కావచ్చు, ఏవైనా కానీ ఈ సదస్సు మీకు ఒక స్టెప్పింగ్ స్టోన్ గా మీ అందరి జీవితాల్లో నిలిచిపోతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి